హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి అంటే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఏం లేదండి, ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. అయితే ఫినిషింగ్ అనేది మనకి బొటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట. మనకి రాని వాళ్ళు కూడా, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. క్రాస్ పీస్ అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇలా లాగినప్పుడు వచ్చేసి క్రాస్ అనేది సాగదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను క్రాస్ పట్టీ అనేది క్రాస్గా మనం పీస్ అనేది లాగినప్పుడు సాగుతుంది అనమాట. అలా సాగిన పీస్నే మనము ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. దాన్ని వచ్చేసి ఎన్ని ఇంచులు కట్ చేసుకోవాలంటే, ఒక 1 ఇంచ్ అనేది మనకు ఇలా ఇన్విజిబుల్ పైపింగ్కి అయితే 1 ఇంచ్ సరిపోతుంది. బయటికి వేసే పని అయితే 1.5 ఇంచ్ అలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఇన్విజిబుల్ పైపింగ్కి వచ్చేసి ఇలా క్రాస్ పట్టీ అనేది 1 ఇంచ్ ఇలా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా పీసులు అనేవి కట్ చేసేసుకున్నాక దీన్ని వచ్చేసి మనం ఈ పీసులను కూడా క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలి. ఈ పీసులు అనేవి ఇలా క్రాస్గా ఉన్నాయి కదా, క్రాస్ పెట్టి స్టిచ్ చేస్తారండి కొంతమంది. ఇలా మనం ప్లెయిన్ ఇలా క్లాత్ అనేది ప్లెయిన్ది కాబట్టి దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకుంటాం. కానీ మనం శారీలో క్లాత్ అలా వేసుకున్నప్పుడు మనకి అంటే ఉల్టా సీదా అనేవి ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ క్రాస్లు అనేవి కట్ చేసేసి మనం బాక్స్ టైప్లో ఇలా పెట్టి స్టిచ్ చేసుకొని క్రాస్గా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ క్రాస్ అనేది క్రాస్గా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం క్రాస్ కట్ చేసుకున్నాం కదా, క్రాస్ పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి కొంచెం టెన్షన్ పడతారనమాట. అలా టెన్షన్ పడకుండా మీరు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 సైడ్ పాదం అనేది వేసుకుంటున్నానండి. డబుల్ పాదం మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 1 సైడ్ పాదం మీద వేసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తానండి. ఇదేమో పెద్ద మిషన్, మాకుండేదేమో చిన్న మిషన్లు. మాకు ఎలా సెట్ అవుతాయక్క ఈ 1 సైడ్ పాదాలు అవి అంటారేమో, అంటే పెద్ద మిషన్లకి సెట్ అయ్యే వాటిని చెప్తున్నానండి. డబుల్ పాదం మీద కూడా వేసుకోవచ్చు. అది ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత వీడియోలో చూపిస్తానండి. కానీ ఇక్కడ ఇలా అయితే మనకి 1 సైడ్ పాదం మీద అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. అదే డబుల్ పాదం మీద అయితే ఫినిషింగ్ బాగానే ఉంటుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఇక్కడైతే చూసారే ఈ క్రాస్ పీస్ అనేది మనము ఎన్నించి థ్రెడ్ అనేది వేసుకోవాలి. నేనైతే 12వ నెంబర్ థ్రెడ్ అనేది వేసుకుంటున్నానండి. ఇదైతే మనకి సన్నగా ఉంటుందన్నమాట. ఈ 10వ నెంబర్ థ్రెడ్ కూడా ఉంటుంది, అది కొంచెం లా ఉంటుందన్నమాట. మనకి అంటే డ్రెస్సులకి అలాంటి వాటికైతే బాగుంటుంది. ఇలా మనకి బ్లౌజులకి అయితే ఇలా 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగుంటుంది. అయితే ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఇదే యూస్ చేస్తాను డ్రెస్సులకైనా బ్లౌజులకైనా. ఇది మొత్తం ఇలా క్రాస్ పట్టి మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫినిషింగ్ అనే థ్రెడ్ పడకుండా ఇలా పక్కనే స్టిచ్ చేసుకుంటూ నిదానంగా రావాలన్నమాట. అలా స్టిచ్ చేసేసిన తర్వాత మొత్తం అనేది మనకి ఇలా తయారవుతుందండి. చూడండి, ఇలా సన్నగా వచ్చింది కదా ఈ థ్రెడ్ అనేది. మళ్ళీ చెప్తున్నాను, 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. మీరు అంటే దారాలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అడిగితే మనకి ఈ 12వ నెంబర్ థ్రెడ్ అని అడిగితే ఇస్తారండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఖర్చు అనేది ఎంత కావాలో మనం ఇలా సమానంగా మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా సమానంగా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ పార్ట్కి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్కి అనేది చూపిస్తున్నానండి. అలాగే బ్యాక్ పార్ట్కి, హ్యాండ్స్కి సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇలా సమానంగా మనం ఎంత ఖర్చు అనేది మనం కట్ చేసుకునేటప్పుడు వదులుకుంటామో అంత ఖర్చు పెట్టేసి ఈ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఇలా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ కుట్టుకున్నాం కదా ఈ పైపింగ్ క్లాత్ అనేది లాగి కుట్టకూడదు. అదేనండి, లాగి గుంజినట్టు కాకుండా లూజ్గా, అంటే మనం క్లాత్ అనేది లూజ్గా పెట్టుకుంటూ నెక్ అనేది రౌండ్ ఎలా ఉందో అలానే తిప్పుకుంటూ, అంటే మనం ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా దాన్ని ఇలా చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే ఇలా తిప్పుకుంటూ ఒకటే ఖర్చుతో వేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ వేసుకొని, తర్వాత 1/4 ఇంచ్ వేసుకొని, తర్వాత 1/2 ఇంచ్ వేసుకొని అలా వేసుకుంటూ వస్తే మనకి ఫినిషింగ్ అనేది అంతా కరెక్ట్గా రాదనమాట. మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తామో సేమ్
చేసుకున్నామో అలానే ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. చూసారా రౌండ్ అనేది మనం ఎలా కట్ చేసుకున్నామో అలానే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద వేసుకోవాలి. మెయిన్ పీస్ వచ్చేసి ఉల్టా సీదా, ముందుగా మెయిన్ పీస్ని కట్ చేసుకుంటాం కదా, దాన్ని వచ్చేసి సీదా వైపు వేసుకుని అదేనండి మనకి చూపుడు వైపు అనమాట. ఇలా చూపుడు వైపు వేసేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ పీస్ అనేది ఇలా పైపింగ్ అనేది స్టిచ్ చేసాం కదా, దాన్ని వచ్చేసి ఇలా మధ్యలోకి వచ్చేటట్టు పైపింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే వేసుకోండి. ఇదేనమాట ఇన్విజిబుల్ పైపింగ్ అంటే. ఖర్చులు అనేవి బయటకు అనేది కనపడదండి. చూసారా మనకు వచ్చేసి ఇలా ఉల్టా సీదా అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. కొన్ని పీసులు వచ్చేసి రెండు వైపులా ఒకేలా ఉంటుంది. నేను చాలాసార్లు అలానే స్టిచ్ చేసేసానండి. కానీ మనం ఉల్టా సీదా అనేది చూసుకోవాలి కరెక్ట్గా. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి అంచులు అనేవి ఉంటాయి కదా, వాటి దగ్గర తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఈ రౌండ్ అనేది ఇలా మనం సాగదీయకుండానే రౌండ్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసేసుకొని ఇక్కడ రౌండ్స్ అంటే రౌండ్ కర్వ్ తిరిగే దగ్గర వచ్చేసి మనం ఇలా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ రౌండ్ దగ్గర వచ్చేసి పైపింగ్ ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ పైపింగ్ దగ్గరే పక్కనే మనము మెయిన్ పీస్ మీద కాకుండా ఇలా లైనింగ్ పీస్ వైపు ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మళ్ళీ మనము మెయిన్ పీస్ మీద స్టిచ్చింగ్ వేసుకునేదానికి అంటే లైనింగ్ అనేది బయటికి రాకుండా ఇలా అనుగుడు కుట్టులాగా వేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇలా ఫినిషింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పీస్ మీద స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేకపోయినా మనం ఐరన్ చేసుకున్న ఇంకా బొటిక్ లెవెల్లో ఉంటుందండి. కానీ ఐరన్ అనేది మనం చేసుకోవడానికి టైం ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పేసి ఇలా వేసేస్తున్నానండి. స్టిచ్చింగ్ అనేది ఐరన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. అలా ఐరన్ చేసుకుంటేనే లుక్ వైజ్గా బాగుంటుందండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి కొంచెం ముతగ్గా అనిపిస్తుంది అనమాట. కానీ ఫినిషింగ్ వైజ్గా కూడా బాగానే ఉంటుంది. అయితే కొత్త వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. చూసారా ఇంతేనమాట, చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. చూసారా ఫినిషింగ్ కూడా ఎలా ఉందో. మనం ఇలా డబల్ పాదం మీద వేసామనుకోండి ఈ పైపింగ్ అనేది అతిక్కిపోయినట్టు ఉంటుందన్నమాట. అయితే మనకి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి డబల్ పాదం మీద వేయకండి, ఇలా వన్ సైడ్ పాదం వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అయితే దీన్ని వచ్చేసి మనం ఒక్కసారి ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి రెండు చూసారా రెండిటికి స్టిచ్ చేసేసాను సేమ్ ప్రాసెస్లో. చూసారా మనకి రౌండ్ దగ్గర వచ్చేసి మనం రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిప్పుకుంటే మనకి నెక్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ షేర్ కూడా చేయండి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.